ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది, ఓపెనింగ్ బాగుందయా. వచ్చిన మీడియా అతిరథ మహారథులకి అందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి, టీవీల్లో చూస్తున్న అతిరథ ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా, నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. బాగుంది కదా ఓపెనింగ్. సో మజాకా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ విన్న తర్వాత నేనే నా కథ. ఎందుకంటే ఒక్కొక్క అడుగు ఎక్కుతూ లాస్ట్గా నా దగ్గరకు వచ్చింది. లైట్గా లైన్ నాకు ముందే తెలుసు, ప్రసన్న గారు ఎప్పుడో ఒక 5 years బ్యాకే లైన్గా తెలుసు, కానీ డీటెయిలింగ్ తెలియదు. అప్పుడు లైన్గా నచ్చింది, తర్వాత డీటెయిలింగ్గా మళ్ళీ విన్నాను, నాకు బాగా నచ్చేసింది మజాకా. సో అందరూ కూడా టీజర్ లెవెల్లో మాట్లాడమంటున్నారు, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది, డే నైట్ షూటింగ్లు కొడుతున్నా. సో అసలు ఓపిక కూడా లేదు. మజాకా గురించి సింపుల్గా చెప్పాలంటే, అగా ముందని కూర్చున్నారు కదా ఒక 2 couples, వాళ్ళు చేసే మజానే సినిమా. వాళ్ళు నలుగురు ఏ విధంగా కొట్టుకు చచ్చారో ఈ మజాకాలో కనిపిస్తుంది. కలవడం కోసం కొట్టుకు చేస్తారు వాళ్ళు, విడిపోవడం కోసం కాదు. సో యాక్చువల్గా ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగాలేదు, మీకు కరెక్ట్గా అర్థం కాలేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే డైలాగ్ పంచులు అయ్యి మీకు బ్రహ్మాండంగా అర్థమవుతాయి. సినిమా అవుట్ అండ్ అవుట్ మొత్తం కామెడీయా, చాలా ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. రావు రమేష్ గారు చూసారుగా, ఎగురుదంతున్నారు లుంగి ఎత్తి మరి. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయితే ఈ సినిమాకి అన్సు లాంటి, ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, మన్మధుడు సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కూడా మన్మధుడిలో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన, ఇక్కడ రావు రమేష్ గారి పక్కన. సో ఎక్సలెంట్గా చేసింది. కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్. ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం, కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏ మొక్క నాకు అర్థం అవ్వలా ఏం చెప్తుందో. అంత అంటే ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు. ఈ అమ్మాయి జెట్ స్పీడ్లో మాట్లాడుతుంటుంది, అది మామూలు రేంజ్ కాదు. అంటుంది. ఏంట్రా ఏం చెప్పింది ఈ అమ్మాయికి? సీన్ ఏం చెప్పాలి? ప్రసన్న గారు డైలాగ్ చెప్పండి చాలు, నా పని నేను చేసుకుంటాను. అలాగే పని చేసాం. అంత సూపర్ ఇంగ్లీషు, కానీ ఎరక్కొట్టింది. ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు వాటరమ్మా, పేరు రీతు వర్మ, కరెక్ట్ కదా? ఎస్, రీతు వర్మ. సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసా అబ్బాయిలు? ఈ అమ్మాయి ఎలాగ ఉండాలండి అన్నారు ఎవరు, రాజదండ. కొత్త గోప్ పగిలిపెట్టేట్టు ఉండాలండి, అలా ఇలా చూస్తే ఏదిరా ఇదే కొట్టేటట్టు ఉంది కదరా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం. అంతేనా? ఏదో కరెక్ట్ అంతే, కరెక్టే. సో నిజంగానే ఈ అమ్మాయి పేరు, నేను జోక్ చేయట్లేదు, నిజంగా ఆ పిల్ల పేరు నాకు గుర్తురాదు కరెక్టే కదా? కరెక్టు. అందుకే కారణం సార్. సో ఎక్సలెంట్. కానీ ఇద్దరు చూడండి తాటి చెట్లలాగా ఎంత పొడవున్నారు హీరోయిన్లు ఇద్దరును. ఎందుకు సెలెక్ట్ చేసాం?
వాళ్ళిద్దరికన్నా పొడవుకున్నాడు మా హీరో సందీప్ కిషన్. సో సందీప్ గారు ఎన్నోసార్లు సందీప్ గారు నేను సినిమా చేద్దాం ఎప్పటి నుంచో మేము వయసుకు వచ్చాం సినిమా అప్పటి నుంచి. ఆ తర్వాత అలాగ భగవంతుడి దయ వల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత మరలా ఈ సినిమా సందీప్ గారు అడగని ఒక్క క్షణం కూడా ఆలోచించలా. ఎందుకంటే పాపం ఎన్ని సంవత్సరాల కళ అయింది సినిమా చేయాలని. సో ఈ టైంలో నేను నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. నేను ఒక గుడికి వెళ్తుంటే రావు రమేష్ గారిది ఒక సింగిల్ పోస్టర్ పడింది, ఒక సోషల్ మీడియాలో చూసా. రమేష్ గారు హీరో అయిపోయారు సార్ అన్న. అప్పటికి ఇంకా ఈ సినిమా గురించి ఆయనకు తెలియదు, అంటే సినిమా గురించి తెలుసు, నేను చేస్తానని తెలీదు. అవునా సార్ అంటే అవును సార్ హీరో అయిపోయారు, మనం సినిమా చేస్తున్నాం సార్. ఆ గుడి దగ్గర నుండి ఫోన్ చేశా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఎనీహౌ ఈ మజాకా సినిమా నిజంగా ప్రసన్న గారు ఇందాలు చెప్పినట్టు అదే దాని అంతటా అదే వెళ్ళి అందరినీ పిక్ చేసుకుంది. రమేష్ ఇట్రా అమ్మా, లండన్లో ఏం చెప్తాను ఇట్రా, నువ్వేంది నీ గోలేంది ఇట్రా అని చెప్పి సందీప్ గారిని అందరినీ ఒక్కొక్కరిని పిక్ చేసుకొని అది మజాక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కడరా నా కొడక అని చెప్పి నన్ను ఒక్కడిదాన్ని గేమ్లోకి తీసుకొచ్చింది. సో ఎందుకంటే అందరికన్నా మజాకా ప్రాజెక్ట్లోకి లాస్ట్ వచ్చింది నేనే. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు చెప్తున్నా, ఏమి ఎగురుతాయి? సీట్లు ఎగురుతాయి. సీట్లు కాదు, ఆ గేట్లు పగులుతాయేమో అని డౌట్ ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత. అంత కామెడీ ఉంటుంది సినిమాలో, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవ్రీ సీన్ ప్రసన్న గారు ఎరక్కొట్టారు, డైలాగులు ఒక రేంజ్లో రాసేసారు ఆయన. సో ప్రతి సీను అది ఇదని లేదు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా రావు రమేష్ గారు, అంశు గారు ఒక సీన్లో యాక్ట్ చేశారు. అలాగే రావు రమేష్ గారు, మా పేరు మర్చిపోయాను, ఏం పేరమ్మా కొంచెం రీతు గారు అసలు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. అలాగే మదర్ సెంటిమెంట్లో మా హీరో ఫైట్ ఉంటుంది, ఫైట్లో ఏడుపు వస్తుంది, అలా చేశాడు, ఎక్సలెంట్గా చేశాడు మా హీరో. సో కాబట్టి పర్ఫార్మెన్స్లో ఎవరికెవరు తగ్గలేదు మూర్తి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు త్రినాథరావు గారు. ఏంటి మూర్తి గారు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు అంటున్నారు ఆయన. మూర్తి గారు ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ మిమ్మల్ని మర్చిపోకూడదు, ఎందుకంటే మీరు నేను ఒకే ఊరోళ్ళం. కాబట్టి సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే మన నిజార్ నేను లోకల్ ఎంత అందంగా ఉంటుందో లడ్డూలాగా, ఈ సినిమా కూడా అదే విధంగా లడ్డూలాగా ఉంటుంది. బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ. ఇంకా భీష్మాచార్యుడు, మా పూజ్యుడు, మా ఆద్యుడు సాయి కృష్ణ ఆయన. సో వీటన్నిటికీ మించి ఈరోజు రాజాదండ, నాకు రాజాదండ అని ప్రసన్న గారు పరిచయం చేశారు. బట్టి విక్రమార్కుడు అంటారు కదా, అలాగా 2 నెలలు తిరిగాడండి మా ఇంటి దగ్గరికి. పాపం 2 నెలలు ఎదురుంటే కాఫీ షాప్కి రావడం, ఫోన్ చేయడం, సార్ ఒక్కసారి మాట్లాడాలి సార్, ఒక్కసారి మాట్లాడాలి సార్. ఆయన ఓపిక నిజంగా చెప్పుకోవాలి. సో అంత ఓపికగా ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే త్రినాథరావుతో డైరెక్షన్ చేయించాలని ఆయన పట్టు వదలని విక్రమార్కుడు తిరిగాడు. నిజంగా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కంపల్సరీ మజాకా మీకు ఇస్తుంది సార్. మీ బ్యానర్లో మీరు ఏ విధంగా అయితే పెద్ద డైరెక్టర్తో సినిమా చేయాలని కలగన్నారో, అలాగే ఒక పెద్ద సినిమా మీ బ్యానర్లో ఇది మిగిలిపోద్దండి. డెఫినెట్గా మీరు ఒక పెద్ద ప్రొడ్యూసర్, దిల్ రాజు అంత ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అనిల్ గారు లేరు. సో అనిల్ గారు కూడా ఈ సినిమా ఎప్పుడైతే త్రినాథ్ చేస్తానని అన్నాడు అనగానే ఉదయాన్నే ప్రసన్న గారిని నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించారు. చాలా సంతోషం, హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఆయన కూడా. ఇంకా మళ్ళీ ఎంత చెప్పకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు అర్థం కావట్లా. జీ స్టూడియోస్ కూడా ఉంది, మళ్ళీ జీ స్టూడియోస్ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్స్. అలాగే లియోన్ జేమ్స్ మంచి పాటలు ఇచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా అరుద్దాం, అప్పుడు మాట్లాడదాం ఈ సినిమా గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి మీ ఫ్యామిలీతో అందరితో వెళ్తారు, 100% గ్యారంటీ. February 21 మేము ముందుకు వస్తుంది. ఎంజాయ్ చేయండి, అన్నీ పగలగొట్టేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
And once again, happy Sankranti. And